చల్లగా. లక్ష్మీ శ్రావణి. నిన్ను పిలిచే ముందు ఒకసారి వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను. మీ ఛానల్లో మోస్ట్ వ్యూస్ వచ్చిన సాంగ్? అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా. సూపర్. ఎన్ని వ్యూస్ వచ్చినాయి? 22 మిలియన్ వ్యూస్ వచ్చేసి. చమ్కీల అంగిలేసి ఓ వదినే చాకుల కుండట్టోడే, ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తులే కన్నెట్ల కొడుతుండేనే, శినిగిన బనీనేసి ఓ వదినే చాకుల కుండట్టోడే, ఓ వదినే నట్టింట్లో కూసుంటాడే ఎప్పుడు, ఏ పెండ్లైన కొత్తాల అత్తర్లు పూసిన్నే, నీ సీర సింగులు వట్టి వెనకనక తిరిగిన్నే, ముద్దులుస్తుండే పూలు తెస్తుండే చక్కెర లెక్కని మాటలుంటుండే, మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటై తిన్నే, కడుపులో ఇంత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి, ఓ వదినే ఆ మాసప్పున్నా నీకు అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే, చమ్కీల అంగిలోడే నాకు జుమ్కీలు అన్న తేడే, వీడు వంటింట్లా నేనుంటే షాటుంగా వస్తుండే, వంకర నడుముకిచ్చుతుండే, నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే, తైతక్కలాడకంటుండే, కంట నీరన్న పెట్టకుండా సంటి బిడ్డలిక్క నిన్ను అలుగుతుంటే కుదరగీయలేదా, నువ్వు సీటికి మాటికి ఇంత దాన్ని గంత చేసి ఇచ్చదంత పచార్లేస్తలేవా, ఏం గాలి సోకెనో వీళ్ళెంత తిరిగెనో, బాధపడ్డనేమో చేతనైతలేదో, ఉల్టా నన్నిట్ల మంది ముంగట్ల బదనాం చేస్తాడే, చమ్కీల అంగేలేసి ఓ వదినే చాకుల కుండట్టోడే, ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తులే కన్నెట్ల కొడుతుంటేనే, నోరుడిచి అడగదూరా బామ్మర్ది చెప్పింది జయ్యదూరా, బామ్మర్ది పక్కింట్లో కూసుంటాది నా మీద శాడీలో చెబుతుంటాది, నా గొంతు కోసిండ్రంటూ బామ్మర్ది శోకాలు పెడుతుంటాది, బామ్మర్ది ముచ్చట్లు చెప్పబోతే మీ అక్క మూతంతా తిప్పుతుంటాది, చీకట్లో ఉన్నా వాకిట్లో ఉన్నా కంటికి రెప్పాలే కాస్తాడు మగడు, ఎంతలోనైనా నువ్వంట ఉంటే ఎదురు నిలిచేవాడు గెలిచి వస్తాడు, గోషల్ని చూస్తా ఉన్నా ఏదైనా గుండెల్లో దాస్తాడులే, నీ పొట్టు నీ గాజులే ఎంతైనా బరి పంచ పాడాలులే. జడ్జెస్ ఓవర్ టు యు. పాడిన వారు ఎవరమ్మా? డి గారు ఇంకా రామిర్యాల గారు. రామిర్యాల గారు, డి గారు. ఓకే, బాగా పాడావు. నీ వాయిస్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయిన సాంగ్, ఏమాత్రం కష్టపడకుండా అలవోకగా హాయిగా పాడేసావు అలాగా. సో యూ డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. లక్ష్మీ శ్రావణి, చాలా ఎనర్జీతో పాడావు. ఆ లాస్ట్లో ఏంటి 2-3 తాళాలు మారినవా? చరణంలో మారుతుంది. రెండో చరణంలో ఏంటవి ఆ తాళాలు? మామూలుగా 3/4లో వచ్చింది పాట అంతా, అక్కడ 2/4 ట్రిప్లెట్. కానీ మీరు మంచి సమన్వయంలో ఉన్నారు. మీరు నువ్వును వాద్య బృందం చక్కగా ప్రాక్టీస్ చేశారా? ఎస్ సార్. చాలా, ఎందుకంటే మేనేజ్ చేయడం కష్టం నాలాంటి వాడికి. అలర్ట్గా ఉండి బాగా పాడావు. గాడ్ బ్లెస్. అభినందనలు. థ్యాంక్ యూ సార్.
లక్ష్మీ శ్రావణి Sir. బాగా పాడావు. అంటే మానస మమత గారు అలుగుతుంటే బుదగరయ్య లేదా అని ఉంది కదా ఇందులో. ఎస్ సార్. అలుగుతుంటే బుదగరయ్య లేదా, బుదగరయ్య అంటే ఏంటి? బుజ్జగించడం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అది మనకే తెలుసు, అది తెలంగాణ పలుకుబడి. అది బుదగరియడం అంటే బతిమాలడం, బుజ్జగించడం, లాలించడం, అంటే చాలా ఉన్నాయి అలాంటి మాటలు. చాలా బాగా పాడావమ్మా. మధ్యలో రెండోసారి పల్ల వచ్చినప్పుడు ఒక చోట మర్చిపోయావు కదా ఒక వాక్యం. స్టార్టింగ్ అయినా కూడా దాన్ని బాగా సర్దావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఓకే, అంతేగా. అంటే ఒక చిన్న కోరిక ఉంది, ఈ స్టెప్ సునీత మ్యామ్తో వేయాలని ఉంది. మీరు ఏమన్నా కొంచెం. ఆల్ ది బెస్ట్. నీకైంది, మీ సునీత మ్యామ్కి అయింది. చంకీలా అంగిలేసి ఓ వదిలే చాకుల కుండెట్టోడే, ఓ వదిలే కళ్ళకు అయినా పెట్టి కత్తులే కన్నెట్ల కొడుతుండేలే. థ్యాంక్ యూ మ్యామ్. చాలా స్పోర్టివ్గా పిల్లల కోసం మీరు వచ్చి స్టేజ్ మీద డాన్స్ చేసినందుకు ధన్యవాదాలు. నేను ఎలా చేశాను చెప్పరా? ఇంత కష్టపడి చేసి అద్భుతంగా చేశారు మేడం. ఎక్స్ట్రాడినరీ. వావ్, క్యా బాత్ హై. చంకీలా అంగిలోడే. అమ్మాయి కోరికను మన్నించి తనకి కొంచెం బెరుగ్గాను అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ స్టెప్ వేయాలంటే ముందర ఇక్కడ 2 స్టెప్పులు దిగాల్సి వచ్చింది. అది నాకు కనబడుతుంది. అక్కడే నీరసం అయిపోయింది అనమాట. 2 స్టెప్పులు దిగింది కాబట్టి మళ్ళీ అక్కడ 2 స్టెప్పులు అక్కడ ఉన్నాయి, 2, 3 అవి పైకి ఎక్కిన తర్వాత తను అనుకున్నది బాగా చేయగలిగింది. అద్భుతంగా ఉంది సునీత. అంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది. సైడ్కి తిరిగి చేస్తూ చూడు, అంతవరకు రోబోలాగా ఉండింది. రోబో ఫస్ట్ లైన్కి రోబోలా చేసింది, రెండో లైన్కి అమ్మ బాబోలా చేసింది. పాటల్లోని సంగీతం మనల్ని ఆలోచించేలా చేస్తే, వాటి సాహిత్యం ఆచరించేలా చేస్తాయి. అట్లాంటి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ జగమే ఒక ఆకాశం, దేహముంది, ప్రాణముంది, నిత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా. దాని మించిన స్ఫూర్తిదాయకమైన గీతం నేను ఇంతవరకు వినలేదు. పాట అనేది అందరికి ఒకే విధంగా వినిపిస్తుంది, కానీ పాటలోని సాహిత్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వినిపిస్తుంది. చుట్టుపక్కల ఎవరు లేకపోయినా ఐ డోంట్ ఫీల్ సాడ్. మళ్ళీ ఆ ట్రావెల్ అంతా గుర్తు చేసావు. నువ్వు భలే సర్ప్రైజ్ చేస్తూ ఉంటావు అప్పుడప్పుడు, ఇలా 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 మెరుస్తూ ఉంటావు. మనం ప్రపంచాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నామని మనం అనుకుంటాం ఒక ఎత్తు నుండి, కానీ ఆ ఎత్తు ఎక్కడిది? మనం గురువుగా భావించే వ్యక్తి యొక్క భుజాలోని తర్వాత. ఇవాళ ఆదివారం అని చెప్పి సూర్యుడు ఏమన్నా సెలవు తీసుకుంటున్నారా? శంకర్ మహాదేవన్ గారి గాత్రంలో ఆ పవర్ ఏదైతే ఉంటుందో అది చూపించే ప్రయత్నం చేసావు. వందే మాత్రం శ్రీనివాస్ స్వరపరిచిన విధానం, ఎనర్జీని ఫిజికల్ గా కూడా పోర్ట్రే చేసిన విధానం బాగుంది. ఆలోచించు కొంచెం, రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం. మా అందరిలోనూ కూడా ఇన్స్పిరేషన్ నింపావు నువ్వు. మాసిన జుట్టు పని పట్టేవాడంటూ బ్రోక్ తెలుగులో చెప్పాలంటే ఎరగదీసి శక్తులన్నీ వచ్చి చేరుకుంటే మప్పులు ఉప్పెన కాని నీళ్లకు బదులు నిప్పులు రాని. ఈ గీతం నాకు చాలా స్ఫూర్తి ఇచ్చింది, ముఖ్యంగా మా తమ్ముడు రాజమౌళికి. ప్రపంచమే తల కిందైనా గొంతులోని ప్రకాశం ఏంటో, నీ గొంతులోని కాంతి ఎంతో ప్రపంచానికి చూపావు ఈ పాట ద్వారా. ప్రేమ వెంట స్నేహం ఉంటే విజయమే, కాలాలు కళ్ళార చూసేనులే. ఎన్నేళ్ళుగా నేర్చుకున్నావు కీబోర్డ్? 7 years వరకు నేర్చుకున్నాను. కంపోజింగ్ ఏం చేస్తున్నావా? ప్రోగ్రామింగ్ చేస్తాను. కంపోజ్ చేస్తున్నావు అంటే ఎందుకు చెప్తాడు? కంపోజ్ చేస్తున్నాను అంటే మేము ఇక్కడ ఉలికి పడతాం కదా.
మీకు ఇంత టైం ఎక్కడ ఉంటుంది? చాలా కష్టం, చాలా కష్టం. చాలా అద్భుతంగా అది ప్రదర్శించారమ్మా. మీరు మా ఇన్స్పిరేషన్, మీ అందరూ మా ఇన్స్పిరేషన్.